సో ఎప్పుడైతే మోడీ వచ్చాడో, మోడీ వచ్చిన తర్వాత దీని ఆధారంగా మీ మతంలో ఈ తప్పులు ఉన్నాయి, మీ మతంలో ఈ తప్పులు ఉన్నాయి, రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి, అలాగే శివశక్తి అని కొన్ని 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 వీళ్ళు ఉన్నాయి. సో ఎప్పుడైతే వీళ్ళ మతాల మీద వీళ్ళు తప్పులు ఎత్తి చూపెట్టమని మొదలుపెట్టారో, వాళ్ళు హిందుత్వంలో ఉన్న తప్పులు ఎత్తి చూపెట్టడం వాళ్ళు మొదలుపెట్టారు. అప్పుడు మా దేవుణ్ణి తిడతావా అంటే మా దేవుణ్ణి తిడతావా అని జరిగింది. సో ప్రవీణ్ పగడాల గారు ఇస్లాం గురించి ఏదో ఒక మాట మాట్లాడితే, నాకు యాక్చువల్లీ దాని కాంటెక్స్ట్ తెలియదు, అంటే మహిళలని మసీదుకి ఎందుకు రావద్దు, ఇస్లాంలో ఎందుకు నిషేధం అనే దాని మీద ఒకసారి ఆయన ఏదో మాట్లాడినట్టు నేను చూశాను. బహుశా దాని మీద ఉండొచ్చు. ఇది తప్పు ఉంది అంటే దాని మీద నేను హత్య చేస్తాను, మా ఇస్లాంనే, మా మహమ్మద్ ప్రవక్తనే ఇలా అంటావా అని ఏదో వార్నింగ్ ఇచ్చారు అతనికి. ఇతనికి క్షమాపణ చెప్పారు. సో ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ కూడా ముస్లిం అంటండి. అవునా? ఓకే ఓకే, అవునా తెలియదు. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ చంపుకునే స్థాయికి ఆరోపణలు, నేను చంపేస్తాను అనే స్థాయికి వెళ్ళిపోయింది. నీ మతం తప్పు అంటే నీ మతం తప్పు, నీ మతం తప్పు అనేది వీళ్ళ 3 మతాల మధ్యలో ఘర్షణ జరుగుతుంది.